ఒక్క నిమిషం. మీ ఇంట్లో మిగిలిపోయిన సద్దన్నం, ఒక గ్లాస్ మ్యాంగో జ్యూస్ అవి చెత్తలో పడేస్తుర్రా? అదే 2 వస్తువులు కలిపితే మీ మొక్కలు పచ్చగా, బలంగా, ఆరోగ్యంగా మారే లిక్విడ్ ఫెర్టిలైజర్ అవుతుందని చెప్తే నమ్ముతారా? ఈరోజు చెప్పబోయే విషయం చాలామందికి తెలియదు. కానీ చివరి వరకు చూస్తే మీ ఇంట్లో ఉన్న పదార్థాలతోనే మొక్కలకు మంచి పోషక ద్రావణం తయారు చేయడం నేర్చుకుంటారనమాట. ఇంకా పోతే విత్తనం ఎంత మంచిదైనా నేలలో పోషకం లేకపోతే మాత్రం పంట నవ్వదు. ఇక మొక్కలు కూడా మనుషుల్లాంటివే. భోజనం లేకపోతే మనం బలహీనపడినట్టే. మొక్కలకు సరైన పోషకాలు లేకపోతే ఎదుగుదల మందగిస్తుంది. ఆ డీటెయిల్స్ అన్నీ తెలుసుకుందాం. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్తే. మరి సద్దన్నం ఎందుకు అంటే, సద్దన్నంలో పులియబెట్టిన తర్వాత ఉపయోగకరమైన సూక్ష్మజీవులు పెరుగుతాయి. అంటే అందులో ఏర్పడతాయి అన్నమాట సూక్ష్మజీవులు. అందుకు వలన మొక్కలకు చాలా ఇంపార్టెంట్ అనమాట. అవి నేలలో పోతే మంచి సూక్ష్మజీవుల సంఖ్య పెరగడానికి సహాయపడతాయి. వేళ్ళ చుట్టూ జీవక్రియను మెరుగుపరుస్తాయి. మొక్కలు పోషకాలను గ్రహించడంలో తోడ్పడతాయి. కంటికి కనిపించని సూక్ష్మజీవులే మొక్కలకు అసలైన ఫ్రెండ్స్. ఇకపోతే మరి ఇది ఎలా తయారు చేయాలి? మ్యాంగో జ్యూస్ అంటే పండిన మామిడి రసము సహజ చక్కెరలను కలిగి ఉంటాయి. ఈ చక్కెరలు సూక్ష్మజీవులను ఆహారంగా పనిచేస్తుంది అనమాట. దాంతో సూక్ష్మజీవుల పెరుగుదల వేగవంతం కావచ్చు అనమాట. ఇట్లా అన్నాన్ని ఇట్లా మెత్తగా చేయాలి. మనకు ఎంత వీలవుతుందో అంత, లేకపోతే మిక్సీలో అయినా వేసుకోవచ్చు. నాకైతే అన్నం మెత్తగానే అనిపిస్తుంది, అందుకో మిక్సీలో ఏమి వేయట్లేదు. ఎలాగో నానబెడతాం కదా, అంటే పులియబెడతాం కదా, పులియబెట్టినప్పుడు ఇది మెత్తగానే అయిపోతుంది. ఒక్కొక్కసారి మిక్సీలో వేసినాక చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మిక్సీలో వేసుకోవడం అవైలబుల్గా లేదు కాబట్టి ఇట్లనే చేస్తున్నాం. ఇకపోతే నేను మ్యాంగో జ్యూస్ అనమాట, మ్యాంగో జ్యూస్ దాంట్లో వేసేస్తున్నా. మార్కెట్లో దొరికే ఎక్కువ చక్కెర అంటే ప్రిజర్వేటివ్లు కలిగిన ప్యాకెట్ జ్యూస్ కంటే ఇంట్లో చేసిన సహజ మామిడి రసము చాలా ఉపయోగకరం, చాలా మంచిదన్నమాట. అది మాత్రమే యూజ్ చేస్తే బెస్ట్ అనమాట. బయట షాప్లో ఉన్నది జ్యూస్ వద్దు. ఇకపోతే ఇది వాటర్ పోసేస్తా. వాటర్ బియ్యం కడిగిన నీళ్ళు పోస్తున్నాను నేను. మీరు గినంగా ఒకవేళ బియ్యం కడిగిన నీళ్ళు అవైలబుల్గా లేకపోతే వాటర్ వేయండి. ఇకపోతే చూడండి, ఇప్పుడు నేను కొన్ని ఈ వాటర్ గినంక పోస్తున్నా. ఇలా నానబెట్టండి, మంచి ఫెర్టిలైజర్ తయారైపోతుంది. ఇది 24 అవర్స్ నుండి 48 అవర్స్ నీడలో ఉంచాలి. తర్వాత వడగట్టి వాడచ్చు, వడగట్టకపోయినా వాడచ్చు అనమాట. చూడండి ఎంత మెత్తగా అయిపోయింది. ఇట్లా మెత్తగా అయిపోతుంది అనమాట. ఇట్లనే వేసినప్పుడు ఏం చేయాలంటే పైనంగా మట్టి వేయండి. అన్నం గినంగా లోపలికి వెళ్ళిపోతుంది. లేదు అనుకుంటే ఈ అన్నం వడగట్టుకోండి. నేనైతే ఇట్లనే వేస్తున్నా, పైనంగా మట్టి తర్వాత వేస్తా. ఇకపోతే ఎందుకంటే ఇట్లనే వేస్తే ఏంటంటే చీమలు పట్టే అవకాశం ఉంటుంది అన్నం మెతుకులకు. అందువలన ఇట్లనే వేయాల్సిన అవసరం లేదు. లేకపోతే మీదంగా మట్టి వేస్తే అప్పుడు చీమలు రావన్నమాట. ఇకపోతే ఆకుకూరలు, పూల మొక్కలు, కూరగాయ మొక్కలు, చిన్న చిన్న పండ్ల మొక్కలకు చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ ఫెర్టిలైజర్. అయితే ఇది పూర్తి ఎరువు కాదు. అవసరమైతే కంపోస్ట్, వర్మి కంపోస్ట్ వంటి ఇతర సేంద్రియ ఎరువులతో కలిపి గినంగా వాడవచ్చు. ఇది మంచి అప్పుడు ఇంకా బాగా పనిచేస్తుంది అనమాట. ఇంకొకటి ఏంటంటే కొన్ని జాగ్రత్తలు గుర్తుపెట్టుకోవాలి. పాడై దుర్వాసన వచ్చిన ద్రావణాన్ని మాత్రం ఎట్టి పరిస్థితిలో వాడొద్దు. ఎక్కువ మోతాదులో వేయకండి. వారానికి 15 రోజులకు ఒక్కసారి అట్లా వేస్తే సరిపోతుంది అనమాట. చుక్కగా చేరితేనే చెరువు నిండుతుంది. అలాగే చిన్న చిన్న జాగ్రత్తలు, చిన్న చిన్న సేంద్రియ పద్ధతులే మొక్కలకు ఆరోగ్యంగా ఉంటాయి అన్నమాట. ఆరోగ్యంగా పెంచడానికి సాయం చేస్తాయి. ఇకపోతే
ఇవన్నీ మీ ఇంట్లో పాటిస్తుర్రా? పాటిస్తున్నట్టయితే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే ఇంకొక కొంతమంది మిమ్మల్ని చూసి ఫాలో అవుతుంటారు. అందువల్లనే కంపల్సరీ కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు ఎలాంటి ఫెర్టిలైజర్స్ ఉపయోగిస్తుర్రు అనే డీటెయిల్స్ నాకు ఇవ్వండి. ఇకపోతే ఇంకా మీరు ఏమైనా ఫెర్టిలైజర్స్ గురించి డీటెయిల్స్ కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మిగతా వాళ్ళకంటే మీ ఫ్రెండ్స్ గినంగా షేర్ చేయండి. ఈ చిన్న సీక్రెట్ పాటిస్తే మీ మొక్కలు అద్భుతంగా మెరిసిపోతాయి అన్నమాట. చివరి వరకు చూడండి. ఇలా చివరి వరకు చూస్తే నా మొత్తం డీటెయిల్స్ తెలుస్తుంది అనమాట. ఎట్లా వాడినా మొత్తం డీటెయిల్స్ తెలుస్తుంది అనమాట. ఇకపోతే ఈ పద్ధతి వెనక పెద్ద సైన్సే ఉంది. ఇది తప్పకుండా దీన్ని పాటించండి. ఇకపోతే ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకో, తప్పకుండా లైక్ చేయండి. మొక్కలంటే ఇష్టం ఉన్న మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఇలాంటి కొత్త సేంద్రియ చిట్కాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి. మళ్ళీ మరో ఆసక్తికరమైన వీడియోతో కలుసుకుందాం. నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్.